సార్ నమస్తే సార్. నమస్తే సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మన స్టేట్కి, అంటే ఆయన అసెంబ్లీ గేట్ కూడా దాటనివని అన్నారు కదా, ప్రజెంట్ ఇప్పుడు ఏంటి ఆ మాటకి ఏమని సమాధానం చెప్తారు? నేను మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ ఇస్తున్నాను. అసెంబ్లీ గేట్ కూడా తాకను అన్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీ గేట్ తాకగలుగుతున్నారా? తాకరు. ఎప్పుడు విరవేయకూడదండి మనిషి అనేది. కళ్యాణ్ గారు కానీ, మా పెద్ద ఆయన కానీ, మా లోకేష్ బాబు కానీ మాకు నేర్పించింది, మాకు చెప్పింది ఒకటే. మాకు ఎంతో ఆవేశం ఉంది. రెడ్ బుక్ అనేది వండుకుని ఈరోజు కూడా నేను దాని గురించి కూడా ఒక విషయం చెప్తున్నాను. అది వండుకొని ఎవరైతే అరాచక పాలనలు చేశారో ప్రభుత్వ అధికారులు కానీ, ఎవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళపైన వాళ్ళ డీటెయిల్సే కానీ, మేమేదో రౌడీజం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పనేసి అదంతా చేస్తున్నారు. అవంతా పూర్తిగా వాస్తవం. ఓకేనా? రౌడీజం చేయాల్సిన అవసరానికి తెలుగుదేశం లేదు. ఈరోజు హైదరాబాద్ మాటెత్తి వీళ్ళు హైదరాబాద్ అని అంటారని అనుకోవచ్చు. దానికి కారణం వచ్చి విజన్ 2020. ఈరోజు చాలామంది ముఖ్యంగా యువత, నేను ఈ మధ్యలో కొన్ని కమెంట్స్ చూస్తున్నాను కింద యూట్యూబ్లో, ఎస్పెషల్లీ అది కమెంట్స్ దాని గురించి అనేసి అంటే పోలవరం 72% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు, ఈ 5 ఏళ్ళు వీళ్ళు పీకింది వచ్చి ఏమీ లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమంది వైసీపీ సోషల్ మీడియానా లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారంటే జగన్ గారు ఇంత కట్టేశారు, యాక్చువల్లీ ఇప్పుడు ఫ్లడ్స్ వెళ్తుంది కదా, ఆ ఫ్లడ్స్ చూపించేసి ఇంత కట్టేశారు జగన్ గారు, ఇంత కట్టేశారు జగన్ గారు అంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు పోలవరం అథారిటీ అనేసి ఒకటి ఉంటుంది, బోర్డులో వెళ్ళి చూసుకోండి. 72% గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. 72% పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళు పూర్తి చేసింది 4%. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా 5 సంవత్సరాలు కిండల్ వ్యంగ్యాస్త్రాలతో సహా మాట్లాడినటువంటి వ్యక్తి జలవనరుల శాఖ మంత్రులు. వాళ్ళు జనవనరులు వచ్చి 2 మెయింటైన్ చేశారు. 2 ఒక్కసారి కూడా పోలవరం పోలే. ఒకసారి 2 సార్లు పేరుకి వెళ్ళని ఉంటారేమో. ఓకేనా? ముఖ్యమంత్రి హోదాలో ఏనాడు వెళ్ళింది లేదు. నేను ఈ రోజుకి చెప్తున్నాను, పోలవరం కంప్లీట్ అయితే అట్లా ఇచ్చాపురం వరకు, ఇట్లా మా కుప్పం వరకు ఈ 2 దిక్కులకి నీళ్ళు ఇచ్చుకోవచ్చు, మిగులు విద్యుత్ తీసుకొస్తాం. అందుకుదా ఆయన అమరావతి పోలవరం అని చెప్పింది. అమరావతి పోలవరం అంటే ఏపీకి జీవనాడి, ఏపీ అనేసి ఆయన అందుకే అది తీసుకోవడం. ఈరోజు అమరావతి కూడా చూస్తుంటే నేనే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి, మాలాంటి వాళ్ళు కొంతమంది యువత కూడా ఎస్పెషల్లీ 2014లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి వచ్చాడో కానీ ఆయన కొంచెం ఒక మంచి లీడర్ చెప్పాలంటే, ఆయన్ని చూసి మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది వేసున్నారు ఓట్లు వైఎస్ఆర్సీపీకి. ఓకేనా? కానీ ఆ ఉద్దేశంతో 2014లో జగన్ గారికి వేయాల్సింది వచ్చింది, 2019లోనే వేయాల్సి వచ్చింది. కానీ 2024 అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో క్లియర్గా చదువుకున్నవాడు చదువుకున్నట్టుగా ప్రవర్తించింది వచ్చి 2024లోనే. అదే చెప్పింది. ఈ ఆలోచన విధానం ప్రతి ఒక్క యువత ఉండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి ఉద్దేశం తీసుకుని బాబు గారిని కలిశారు. ఈరోజు బాబు గారిని కలిశారు అని చెప్పనేసానంటే ఆయనకి తెలుసు ఎందుకు అనేసానంటే, ఎటువంటి బేషిజాలు లేకుండా ఒక విజనరీ లీడర్ కింద ఆయన పనిచేయడానికి ఆయన ఈరోజు పూనుకున్నారు. కాబట్టి మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన డైరెక్షన్లో ఇద్దరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని కోరుతున్నాను. మరి ఈ కాలం ముఖ్యంగా చెప్తున్న యువతకి కూడా నా యొక్క ముఖ్య విన్నపం ఏంది అనేసానంటే, ఏ ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమం మీకు సంక్షేమాలు ఇచ్చుని ఉండొచ్చు, అది కూడా అప్పు చేసి ఇచ్చుని ఉంటాడు, అది కూడా మేము చెప్తున్నాము. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా, ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు. పోర్టులు తెచ్చాడు, మెడికల్ కాలేజీలు తెచ్చాడు, పోలవరం కట్టాడు, అమరావతి. ఇప్పుడు మేము మాట్లాడుతుండేది అమరావతి ప్రదేశమే. అమరావతిలో ఇటుక పడలేదు, గ్రాఫిక్స్ అంటే నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన దాంట్లో మేము కూడా కొంతమంది ఉన్నాం. ముఖ్యంగా యువత కూడా ఏరా అనేసి అంటే కులరొచ్చు, మొత్తరొచ్చు, రౌడీజం ఇవన్నీ పెట్టేసి, ఓకేనా, జగన్మోహన్ రెడ్డి అనుకునేది సాధించి హీస్ అన్ యాక్సిడెంటల్ సీఎం. అది మళ్ళీ మేము చెప్తున్నాము, యాక్సిడెంటల్ సీఎం. కాబట్టి యువత ఈసారి తీసుకున్న డిసిషన్ని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించండి. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు వీలుంటే మీరు ఒక సినిమాకి, ఒక నెలలో ఒక సినిమాకి పెట్టే ఖర్చుదా ఉంటుంది, ఆ డబ్బులు తీసుకొని వచ్చి మీరు రెస్పెక్టివ్ ప్లేసులకి వెళ్ళండి. అమరావతిలో ఒక ఇటుకు కూడా పడలేదనేసి నమ్మి మేము ఆ రోజు 2019లో వచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దెకి ఎక్కించాము. కానీ ఈరోజు చూస్తామంటే ఆ కడుపు తరుక్కుపోతుంది. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఇక్కడ కట్టుండే సచివాలయం కానీ, ప్రధాన న్యాయస్థానం కానీ, ఇవన్నీ చూస్తుంటే నిరుపయోగంగా పడి ఉన్నాయి. అన్నీ 80% కంప్లీట్ అయినటువంటివి. ఇవన్నీ చూస్తుంటే గ్రాఫిక్స్ ఇటుకు కూడా పడలేదు, నిజమే అనుకుని ఓట్లేసాము ఆ రోజు, అది వాస్తవం. కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. దయచేసి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అనేది వచ్చి ఒక మయసభ లాంటిదన్నమాట. ఆ మయసభలో ఏ ఒక్కరు పడకండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు under the leadership of CBN garu, they will take care of our state in the next level. Thank you.